ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. తెల్లవారుజాముననే 5 గంటలకే ప్రతి ఇంట ముంగిట కూడా చక్కగా ముగ్గులు గనక వేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఆ ఇంట విరాజిల్లుతుంది. తెల్లవారినప్పటికీ కూడా ఆ వాకిలి చిమ్మక ముగ్గులు వేయక అలాగే గనక ఉన్నట్లయితే జ్యేష్ఠాదేవి త్వరగా ఇంటిలోనికి ప్రవేశించటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క ఇల్లాలు గ్రహించవలసిన ముఖ్య విషయం ఇదే. గృహ వాస్తురీత్యా తెల్లవారుజాముననే ఇంటి ముంగిట ముగ్గులు వేయటం మరవకండి. సూర్యోదయం ముందుగా కానీ ఉదయం 8 గంటల లోపు కానీ వాకిట్లో కానీ బాల్కనీలో కానీ నీళ్లు చల్లి ముగ్గులు పెట్టటం చేయండి. దీనివల్ల ధనలాభం, వ్యాపార ఉద్యోగాలలో గొప్ప స్థితులు కలిగి తీరతాయి. సంక్రాంతికి మరియు ఇతర పండుగలకు ముగ్గులు పెట్టే వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం. ధనుర్మాసంలో సంక్రాంతి నెల రోజుల్లో కూడా 30 రోజులు ముగ్గులు వేసిన కన్యలకు సంపన్నుడైన సద్గుణవంతుడైన భర్త, సింహం లాంటి పుత్ర సంతానం కలిగి తీరుతుందని కదా శాస్త్రం. ధనుర్మాసంలో ముగ్గులు వేసిన ఇల్లాలి భర్తకు రాజయోగం, ధనయోగం కూడా పడుతుంది. రంగుల ముగ్గులు పెళ్లిళ్లకు, పండుగలకు, వ్రతాలకు, ఇతర శుభకార్యాలకు రంగవల్లులు వేసిన ఎడల ఆ వివాహాలు, వ్యాపారాలు ఫలవంతమై ఇంటివారు ధన, వస్తు, వాహనాదులతో సుఖ సంతోషాలతో ఉట్టిపడుతూ ఉంటారు. రంగవల్లులలో తెలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే వాడాలి. బియ్యం పిండి, సున్నం, చాక్ పీస్ వాడవచ్చు. అలాగే ఇంట్లో దీపం ఐశ్వర్యానికి తార్కాణం. తూర్పు మధ్యన పూజ పెట్టుకొని ఆ పూజకు నూనె దీపం వెలిగించడం వలన ఆరోగ్యాలు, ధనాదాయాలు, సుఖ సౌఖ్యాలు కూడా ఉంటాయి. అసలు దీపమే పెట్టని ఇంట్లో రోగాలు, విడాకులు, యాక్సిడెంట్లు, కష్టాలు, తగాదాలు వస్తూ ఉంటాయి. శని పీడలకు దీపం పెట్టి పూజ చేయటం గొప్ప విరుడుగా భావించాలి. ప్రపంచంలో గొప్ప నాగరికతకు పేరొందిన రోమన్ చక్రవర్తి సింహాసనానికి ఇరువైపులా కూడా 2 పెద్ద దీపాలు అనంతంగా వెలుగుతూ ఉండేవి. అటువంటి ఆరని దీపమే ఒలింపిక్ దీపంగా మనం గుర్తెరిగాం అనే విషయం కూడా గుర్తెరగాలి. ఆగ్నేయంలో అఖండ దీపం ఐశ్వర్యానికి తార్కాణం. కోరికలు తీరనప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు చుట్టుముట్టినప్పుడు ఇంటి ఆగ్నేయంలో ఒక నూనె దీపాన్ని 3 నెలల పాటు వెలిగించండి. మీరు ఈ విధంగా చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరి తీరతాయి. వెలుతురు లేనిదే ఏమీ చేయలేం. సూర్యుడు లేనిదే జగతి లేదు కదా. కాంతి నుండే కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్కలు బతుకుతున్నాయి. కాబట్టి సూర్యునికి మారు రూపమైన ఆ జ్యోతి ఇంట వెలిగితే నూతన జీవం వచ్చి తీరుతుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. రంగుల దీపకాంతులు, విద్యుత్ బల్బులతో అదృష్టం వరించేటట్టుగా మనం చేసుకోవచ్చు. మన జాతకాన్ని బట్టి ఏ రంగులు కలిసి వస్తాయో చూసుకొని ఆయా దిక్కులలో ఆయా రంగుల బల్బులు ఏర్పాటు చేసుకోవటం చరవాస్తులో గమనించాల్సిన ముఖ్య విశేషాంశం. సాధారణంగా 0 క్యాండిల్ నుండి ఎన్ని క్యాండిల్స్ వరకైనా బల్బులు చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. తూర్పు దిశలో ఎరుపు రంగు బల్బు, పడమర దిశలో బ్లూ రంగు బల్బు, ఉత్తర దిశలో ఆకుపచ్చ బల్బు, దక్షిణం వైపు ముదురు ఎరుపు రంగు బల్బు, ఈశాన్యం వైపు పసుపు రంగు బల్బు, ఆగ్నేయం వైపు ఎరుపు రంగు బల్బు, వాయవ్యం వైపు క్రీమ్ రంగు లేదా తెల్లటి బల్బు, నైరుతి వైపు బ్లూ కలర్ బల్బు వాడవచ్చు. కలిసి వచ్చే రంగులు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కూడా మనం పొందుతాం. ఆరోగ్యం, ధనం, వ్యాపారాలు తప్పనిసరిగా వృద్ధి చెందుతాయి సుమా. గ్లోసైన్ బోర్డులు కూడా వ్యాపారం పెరగటానికి మంచి బలాన్ని ఇస్తాయి అనే విషయాన్ని ఈ చరవాస్తు రీత్యా కూడా గ్రహించాలి. అంతేకాదండి,
అద్దాలతో కూడా అదృష్టాన్ని పొందవచ్చు. అద్దాల వెనకాల పరమార్థ లక్షణాలు ఏమిటి అని ఒక్కసారి గనక ఆలోచన చేసినట్లయితే, అద్దాల మేడలో అందమైన రాజకుమార్తె ఉండేదని మనం కథలు వింటూ ఉంటాం. అద్దాలు ఎక్కువ ఉన్న ఇంట్లో అందమైన పిల్లలు పుడతారు అని చెప్పేసి శాస్త్రంలో దాగిన పరమార్థం. కారణం, చంద్రుని బలం ఉంటే పిల్లలు అందంగా పుడతారు. అద్దాలు చంద్రుని యొక్క, గురుగ్రహ దేవత యొక్క మంచి బలాన్ని మనకు ప్రసాదిస్తాయి. అద్దాల యొక్క నియమాలు గనక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, నిలువెత్తు అద్దాలను ఈశాన్యంలో ఉంచటం అదృష్టకరం, గొప్ప ధనలాభాలకు, సుఖ సౌఖ్యాలకు హేతువైతుంది.